నేను ఒక ఒట్టి కొండని రేకు బోరని, కానీ వెలుగుతున్న దివిటిని కనుక అఖండ విజయం సాధిస్తానంతే. ఇంత గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉంది సార్ మనల్ని. నిన్నేం ఆశలు ఆవరించున్నాయా, కోరికలు ఆవరించున్నాయా, సమస్యలు ఆవరించున్నాయా? మనల్ని ఆవరించినది పరిశుద్ధులు, ఆవరించినది మహిమ కలిగిన సాక్షులు. అయినా సరే ఈ టచ్ చేస్తుండే మెల్లిగా ఒక్క చూపు చూస్తే వెళ్ళిపోతే మళ్ళీ యేసు రక్తం ఏం చేయం, పెద్ద బేభత్సం ఏం కాదు, అంతే. దానికి ఓపి గింజుకుపోతున్నాడు, పెద్ద విశేషం ఏం కాదు. నువ్వు పక్కన పెట్టగలవు, నీగా నోడితే అటు చూడు ఒకసారి. ఒక సాక్షి సమూహమే నీకు కనబడుతున్నారు. అద్భుతంగా వాడబడిన గొప్ప గొప్ప వాళ్ళందరూ మనకంటే బాగా బలహీనులుగాను శ్రమ పడిన వారుగాను ఉన్నారు. చాలా స్ట్రగుల్స్ అనుకోండి, వాళ్ళందరూ సక్సెస్ సాధించలేదా? దేవుని కృపను బట్టి భీకరమైన విజయాలు చేయలేదా? మనం కూడా చేస్తాం, మనం కూడా వాడబడతాం, మనం కూడా సాధిస్తాం, బలమైన దేవుని రాజ్యం చేయగలుగుతాం. ఏమాత్రం బలహీనపడక్కర్లేదు మనం. దేవునికి స్తోత్రం కలుగునిగా. సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచిపెట్టమని ఒక సీరియస్ వార్నింగ్ లాగా ఇవ్వాలా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా చెప్పి ఇంతమంది చుట్టూ ఉండగా నీకేట్రా